హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడే చాలా మంచి టిప్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. మనలో చాలామంది ఇళ్లలోకి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు ఇవన్నీ వచ్చేసి ప్రతిదీ కూడా నాశనం చేసేస్తూ మనం ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడాను ఇవి అస్సలు బయటకు పోవు కదండి. ఓన్లీ వీటితో పాటు కొంతమంది కిచెన్లోనైతే బొద్దింకలు అనేవి విపరీతంగా అయిపోయి అసలు బొద్దింకలు కూడాను పిల్లలు పెట్టేసి చాలా ఇబ్బంది పెడుతూ కిచెన్లో ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి కదా. ఇలా ఇంట్లోన ఒక్క ఎలుక, ఒక్క బొద్దింక లేకుండా వీటిని మళ్ళీ ఇంట్లోకి తిరిగి రానివ్వకుండా ఎలా బయటకు పంపించేయాలనే దానికైతే ఒక మంచి టిప్ని అయితే షేర్ చేయబోతున్నానండి. చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికోసం మనం మీకు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అలాగే ఎక్కువగా ఏది బయట నుంచి కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండే వాటితోటి వీటన్నిటిని బయటకు పంపించేయచ్చు. సో దీనికోసం ఏదైనా ఒక ఓల్డ్ బౌల్ ఏదైనా ఉంటే తీసుకొని ఇందులోన మీరైతే గోధుమ పిండి కానీ, వరిపిండి కానీ ఏది మీకైతే అవైలబుల్గా ఉంటుందో దాన్ని ఒక 2 స్పూన్లు తీసేసుకోండి. ఆ తర్వాత ఇందులోన వేయవలసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ అనేది ఎలుకలు కానీ లేదంటే బొద్దింకలు కానీ తినడం వల్ల వాటికి యాసిడిటీ అనేది ఫామ్ అయిపోయి చనిపోతాయండి, లేదంటే బయటకు పోతాయి అన్నమాట. ఇందులోనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ని అయితే వేసుకోండి. ముఖ్యంగా ఇందులోన వేయవలసింది ఇంట్లో నుంచి ఎలుకలు బయటికి తరిమేసేది సర్ఫ్ అండి. ఇది మనం అంటే బట్టలు ఉతికే డిటర్జెంట్ అనేది ఉంటుంది కదా, సో ఆ పౌడర్ అనమాట, డిటర్జెంట్ పౌడర్. సో ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. సర్ఫ్ పౌడర్, సర్ఫ్లో ఉన్న విపరీతమైన కెమికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎలుకలు కానీ బొద్దింకలు కానీ వీటిని కానీ తిన్నాయి అనుకోండి, వాటికి చాలా రియాక్షన్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. అంటే అసిడిటీ ఫామ్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం పిండి అనేది మిక్స్ చేసుకునేటప్పుడు ముద్దలు అనేవి విడిపోకుండా ఇందులో కొంచెం అంటే కొంచెం కోల్గేట్ని అయితే వేస్తున్నానండి. కొంచెం వాటర్ని మిక్స్ చేసుకుంటూ ఇలా మనము ఉండాలి చుట్టుకునే విధంగా పిండిని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నార్మల్గా ఇంట్లోన ఒక్క ఎలుక వచ్చిందనుకోండి, ఇంక కంటిన్యూగా ఎలుకలతో పాటున్న బొద్దింకలు కూడా విపరీతంగా ఎక్కువ అయిపోతూ ఉంటాయండి. అవి ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే ఆ బాధ అనేది తెలుస్తుంది అనమాట. నార్మల్గా ఎలుకలు ఇంట్లో ఉన్నాయనుకోండి, ప్రతీది కూడా పాడు చేసేస్తూ వైర్లు కొరికేస్తూ ఉంటాయి, బట్టలు కొరికేస్తూ ఉంటాయి, ఇలా చాలా ప్రతీది కూడా నాశనం చేసేస్తూ ఉంటుందండి. మళ్ళీ చాలామంది మార్కెట్లో కెమికల్స్ కానీ గమ్ సీట్లు, బూన్లు ఇవన్నీ వాడుంటారు. వీటి వల్ల అసలు ఉపయోగం కూడా ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితో ఇంట్లోన ఎలకలు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న బాల్స్ని రెడీ చేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్నీ. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ విధంగా మనం తయారు చేసిన ఈ పిండి ముద్దల పైన కొంచెం షుగర్ కోట్ చేయండి. ఇలా షుగర్ కోటింగ్ చేయడం వల్ల స్వీట్కి బొద్దింకలు కానీ లేదంటే ఎలుకలు కానీ అట్రాక్ట్ అయ్యి తినడానికి వస్తాయి కదా, సో ఇవి తినేస్తాయి అన్నమాట. ఇవి తినగానే వాటికి వెంటనే రియాక్షన్స్ అని ఇచ్చేస్తాయండి నిమిషాల మీద. ఇలా ఎక్కడైతే మీరు పెడతారో కిచెన్లో పెట్టేటప్పుడు నైట్ టైం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకోండి. కిచెన్లో ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ లేకుండా పెట్టుకోండి. సింక్ దగ్గర, అలాగే గ్యాస్ బండ్లను పెడతాం కదా, గ్యాస్ సిలిండర్లు, ఇలా మీకు ఎక్కడెక్కడైతే ఫ్రిడ్జ్, బీరువాలు ఇవన్నిటి దగ్గర కూడా పెట్టండి. ఇవి పెట్టేటప్పుడు ఈ చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నా లేదంటే పెంపుడు జంతువులు ఉన్నా వాటికి అస్సలు టచ్ అవ్వనివ్వకండి. ఇలా మీరు 1-2 సార్లు పెట్టి చూడండి. ఇంట్లోనే ఉండే ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు అన్నీ బయటికి పరారైపోతాయండి, లేదంటే బయటకు పోయి చనిపోతాయి అన్నమాట. ఇలా ఇంట్లోనే ఉండే ఎలుకలు కానీ పందికొక్కులు, చుంచెలకలు, బొద్దింకలు, బల్లులు వీటన్నిటిని కూడా నిమిషాల్లోనే బయటకు పంపించవచ్చు అనమాట. ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇంట్లోనే ఒక్క ఎలుక, బొద్దింక, బల్లి కూడా మిగలదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్ యూజ్ అయిందని అనుకుంటున్నాను. టిప్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.